హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బెక్కండి ఛానల్. ఈరోజు నేను ఒక వ్యవసాయ భూమికి సంబంధించినటువంటి మరియు మన ఓపెన్ ప్లాట్స్ అంటే వ్యవసాయేతర భూములకు సంబంధించినటువంటి ఈసీ డాక్యుమెంట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చెప్పాలనుకుంటున్నాను. ఈసీ డాక్యుమెంట్ అంటే ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్. సో ముఖ్యంగా ఇది ఎవరైతే మన డివిజన్ లెవెల్లో కానీ మండల్ లెవెల్లో కానీ సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఉంటుందో ఆ ఆఫీస్లో ఈ వ్యవసాయ భూములు కానీ వ్యవసాయేతర భూములు కానీ రిజిస్ట్రేషన్ చేసిన వాళ్ళకి సంబంధించినటువంటి డాక్యుమెంట్ మాత్రమే ఇది జనరేట్ అవుతుంది. కాబట్టి ముఖ్యంగా ఈ ఓపెన్ ప్లాట్స్ ఎవరైతే ఈ ఓపెన్ ప్లాట్స్ కొనాలనుకుంటారో ఆ కొనడానికి ముందు వాళ్ళు ఈసీ చెక్ చేసుకోవాలనుకుంటారు. కాబట్టి ఆ ఈసీ కోసమని మీసాలు చుట్టూ తిరిగే కంటే మనకు మొబైల్ నుంచి కూడా సెర్చ్ చేసి చూసుకోవచ్చు అండి. ఒక్కసారి చూసినట్లయితే ఈ గూగుల్లో ముందు ఈసీ ఆఫ్ తెలంగాణ అని డైరెక్ట్ కొట్టేసి ఎంటర్ చేసినప్పుడు మనకి ఇక్కడ ఫస్ట్లోనే కనిపిస్తుంది ఈ ఎన్కంబరెన్స్ స్టేట్మెంట్ అని చూపిస్తుంది. ఓకే, దీన్నే ఈసీ అంటారండి. ఇక్కడ మనకు పర్టికులర్గా జెన్యూన్గా సైట్ తెలియాలంటే ఇక్కడ చూడండి, registration.telangana.gov.in ఉంది కదా, ఇది జెన్యూన్ వెబ్సైట్ registration.telangana.gov.in అనేది. సో దీనిపైన మనం డబుల్ క్లిక్ చేసినప్పుడు ఈ విధంగా మనకు మెయిన్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. మెయిన్ వెబ్సైట్ ఓపెన్ అయినప్పుడు ఈ కింద మనకు సబ్మిట్ ఆప్షన్ ఉంది, ఇది సబ్మిట్ చేయాలి. నెక్స్ట్ మనకు ఈ విధంగా సబ్మిట్ చేశాక ఇక్కడ కనిపిస్తుంది చూడండి, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అని కనిపిస్తుంది. సో ఇక్కడ మనం ఏంటంటే యూజర్ లాగిన్ అని కూడా కనిపిస్తుంది కాబట్టి ఈ లాగిన్ మనకు సైన్ అప్ అవ్వాలండి. ఎవరైతే సిటిజన్ కూడా సైన్ అప్ అవ్వచ్చు. చూసుకున్నట్లయితే ఇక్కడ సెలెక్ట్ చేసినప్పుడు యాజ్ ఏ డిపార్ట్మెంట్ కానీ సిటిజన్ కానీ స్టాంప్ వెండర్ కానీ ఈ విధంగా మనకు చూజ్ చేసుకోవచ్చు అండి. సో సైన్అప్కు సంబంధించిన డీటెయిల్స్ కూడా ఒకసారి చూసినట్లయితే ఇక్కడ లాగిన్ పైన క్లిక్ చేసినప్పుడు ఇక్కడ చూడండి, ఆ యూజర్ టైప్ సిటిజన్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి కింద ఉంది, ఇక్కడ న్యూ యూజర్ రిజిస్టర్ అని ఉంటుంది. రిజిస్టర్ పైన క్లిక్ చేయాలి. సో ఎవరైతే సైన్అప్ అవ్వకుండా ఇంకా యూజర్ నేమ్ పాస్వర్డ్ లేని వాళ్ళైతే ఈ విధంగా కొత్తగా జనరేట్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ ఫామ్ ఫిల్ చేసి సో ఇక్కడ నేము, జెండరు, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి, దాంతోపాటుగా మనం లాగిన్ అవ్వడం కోసం పాస్వర్డ్ కూడా జనరేట్ చేసుకోవాలి. ఈ క్యాప్చర్ ఎంటర్ చేసి ఈ రిజిస్టర్ పైన క్లిక్ చేయగానే మనకు రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఆ తర్వాత మనం డైరెక్ట్గా లాగిన్ అవ్వచ్చు. సో నేను గతంలోనే లాగిన్ అయి ఉన్నా కాబట్టి నాకు సంబంధించినటువంటి పాస్వర్డ్ యూజర్ నేమ్ అనేది జనరేట్ అయిపోయిందండి. ఒకసారి నేను డైరెక్ట్గా లాగిన్ అయి చూద్దాం. ఇక్కడ చూసినట్లయితే సిటిజన్ సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ నా మొబైల్ నెంబర్ ఇచ్చాను, పాస్వర్డ్ ఎంటర్ చేశాక ఇక్కడ క్యాప్షన్ ఉంది, క్యాప్షన్ను ఎంటర్ చేసినట్లయితే ఇక్కడ లాగిన్ చేయండి. సో ఈ విధంగా మనకు లాగిన్ అవుతుందండి. ఇక్కడ మన ప్రొఫైల్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా వెల్కమ్, మన నేము, ఇక్కడ మన ఇమేజ్కి సంబంధించినటువంటి లోగో కూడా కనిపిస్తుంది. సో ఇందులో మనకు పర్టికులర్గా ఇప్పుడు దేని గురించి డిస్కస్ చేస్తున్నాం అంటే ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ ఈసీ. ఓకే, దీనిపైన క్లిక్ చేస్తే ఈసీకి సంబంధించిన డాక్యుమెంట్ వస్తాయి. దానికంటే ముందు ఒకసారి ఇందులో ఉన్నటువంటి ఆప్షన్ కూడా చూసినట్లయితే ఈ స్టాంప్స్ ఎవరైతే రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు అక్కడ మనకి డాక్యుమెంట్స్ ఎవరైతే తయారు చేస్తారో వాళ్ళు పేమెంట్ కూడా ఆన్లైన్లో చేస్తారు. దీని నుంచి మనం కూడా పేమెంట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మార్కెట్ వాల్యూ సెర్చ్ అంటే ప్రతి మనం ఓపెన్ ప్లాట్కి సంబంధించిన లేదంటే అగ్రికల్చర్ ల్యాండ్కి సంబంధించినటువంటి ఒక గజానికి ఎంత కాస్ట్ ఉందనే విషయాలన్నీ కూడా ఇక్కడ ఉంటాయండి. డీటెయిల్స్ ఇచ్చినప్పుడు తెలుస్తాయి. ప్రొహిబిటెడ్ ప్రాపర్టీ, ఏ ప్రాపర్టీ అయితే నిషేధంలో ఉందో అనే డేటా ఇందులో తెలుస్తుంది. జీపీఎస్ సెర్చ్ డీటెయిల్స్, డ్యూటీ ఫీ క్యాలిక్యులేటరు, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ డీటెయిల్స్, సర్టిఫికేషన్ కాపీస్, ఇందులో మనం పేమెంట్ చేసి కూడా మనం డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇది మ్యారేజ్ రిజిస్ట్రేషన్కి సంబంధించిందండి. ఇది స్పెషల్ మ్యారేజ్ అండ్ హిందూ మ్యారేజ్ సంబంధించిన డీటెయిల్స్కి. సో మనం ఇప్పుడు దేని గురించి ముఖ్యంగా మాట్లాడుకుంటున్నాం, ఈసీ గురించి. కాబట్టి ఈసీ పైన క్లిక్ చేస్తున్నాం. ఈసీ పైన క్లిక్ చేసినప్పుడు ఇట్లా మనకు కొన్ని డిస్క్లైమర్స్ ఇచ్చారు, దాన్ని పూర్తిగా ఒకసారి చూసుకొని సబ్మిట్ చేసినట్లయితే నెక్స్ట్ ఇక్కడ డీటెయిల్స్ అడుగుతుందండి. సో మనకు రిజిస్ట్రేషన్ అయినప్పుడు ఒక డాక్యుమెంట్ మనకు ఉంటుందండి. ఆ డాక్యుమెంట్ మీద మనకు డాక్యుమెంట్ నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ బేస్ చేసుకొని ఇక్కడ డాక్యుమెంట్ నెంబరు, ఇక్కడ ఇయర్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అండ్ ఏ రిజిస్టర్డ్ ఎస్ఆర్ఓ సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఏంటి అనేది ఇక్కడ సెలెక్ట్ చేసి సబ్మిట్ చేస్తే డైరెక్ట్గా దానికి సంబంధించి ఈసీ వచ్చేస్తుంది. లేదు బై ప్రాపర్టీ బేస్ చేసుకొని చూసుకోవాలనుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆ ల్యాండ్కి సంబంధించినటువంటి సర్ నెంబర్ మనకు తెలిసి ఉండాలి, ఆ లొకేషన్ డీటెయిల్స్ కూడా. ఒకసారి బై ప్రాపర్టీ డీటెయిల్స్ సెలెక్ట్ చేసినట్లయితే చూడండి, ఇక్కడ డిస్ట్రిక్ట్, మండల్,
సారీ. ఇక్కడ బౌండరీ డీటెయిల్స్ అంత పర్టికులర్ మ్యాండేట్ ఏం కాదు. ఇక్కడ ఓపెన్ ఫ్లాట్, ఇక్కడ అగ్రికల్చర్ ల్యాండ్ అంటుంది కాబట్టి ఈ సర్వే నెంబర్స్ ఇక్కడ తెలిపాలండి. 213 ఫర్ ఎగ్జాంపుల్ ఇచ్చాను. ఈ బౌండెడ్ బై ఆ డీటెయిల్స్ ఏం అవసరం లేదు. సో ఇక్కడ మనకి ఏ డ్యూరేషన్ నుంచి ఏ డ్యూరేషన్స్ అనేది మనకు ఈసీ వస్తుందంటే 1983 నుంచి 2025 అప్ టు ఈ రోజు వరకు కూడా మనకు ఈసీ డీటెయిల్స్ వస్తాయి. ఒకసారి ఇప్పుడు దీనిపైన సబ్మిట్ చేసినట్లయితే ఈ విధంగా మనకి ఈ 213 పైన ఎలాంటి ట్రాన్సాక్షన్స్ లేవు కాబట్టి ఈసీ అనేది మీరు చూపిస్తుంది. బై డాక్యుమెంట్ నెంబర్ బేస్ చేసుకొని మనం ఈసీ చెక్ చేసినట్లయితే ఇక్కడ డాక్యుమెంట్ నెంబర్ అనేది మన దగ్గర ఉందనుకోండి, ఇక్కడ డాక్యుమెంట్కి సంబంధించినటువంటి నెంబర్ ఎంటర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఉన్నటువంటి డాక్యుమెంట్ నెంబర్ ఎంటర్ చేశాను. తర్వాత ఈ రిజిస్ట్రేషన్ ఇయర్ అనేది 2012లో జరిగింది కాబట్టి 2012 ఎంటర్ చేశాను. ఈ సబ్ రిజిస్ట్రేషన్ ఎక్కడ అనేది మనం డీటెయిల్స్ ఇవ్వగానే ఆటోమేటిక్గా మనకు కనిపిస్తుంది. దాన్ని సెలెక్ట్ చేసి ఇక్కడ సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. అప్పుడు ఆటోమేటిక్గా మనకు ఈ విధంగా పూర్తిగా ఈసీకి సంబంధించిన డీటెయిల్స్ వస్తాయి. సో నెక్స్ట్ ఇక్కడ ఏంటి, నెక్స్ట్ అనే ఆప్షన్, ఈ నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మనకు పీరియడ్ ఆఫ్ సర్చ్ అని వస్తుంది అండి. 01/01/1983 23rd 7th month 2025 అంటే ఈసీ యొక్క డ్యూరేషన్ అనేది ల్యాండ్కి సంబంధించినటువంటి ప్రతి ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ ఇందులో కనిపిస్తాయి. సో దీనిపైన మనం సబ్మిట్ చేసినప్పుడు ఈ విధంగా వస్తుంది. ఇక్కడ డాక్యుమెంట్ ఐడి, ఈ డీటెయిల్స్ అని కనిపిస్తాయి. ఇక్కడ సెలెక్టెడ్ ఆల్ అనేది క్లిక్ చేసి తర్వాత సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసినప్పుడు మనకి ఈ విధంగా మన ఈసీ అనేది వర్క్ చేస్తుంది. సో జనరల్గా ఇది జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఉండండి. సో బ్యాంకులో ఎవరైతే అగ్రికల్చర్ లోన్ తీసుకుంటున్నారో దానికి సంబంధించినటువంటి బ్యాంక్ మేనేజర్లు ఈసీ అడిగినా కూడా ఈ కాపీ సరిపోతుంది, మనం ప్రింట్ తీసుకుని సబ్మిట్ చేస్తే. లేదు అని అనుకుంటే సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్తే దాదాపుగా ఇప్పుడు ఈ డ్యూరేషన్ 1983 నుంచి 2025 కాబట్టి ఒక 600 చేంజ్ ఉంటుందండి. మనం తీసుకున్నటువంటి డ్యూరేషన్ బేస్ చేసుకుని అమౌంట్ పే చేయాల్సి వస్తుంది. లేదంటే మీసో నుంచి కూడా అప్లికేషన్ పెట్టి 600 చేంజ్ పే చేసినా కూడా 1983 నుంచి 2025 వరకు కూడా వస్తుంది. సో మనం సెలెక్ట్ చేసుకున్న ఇయర్స్ని బట్టి ఆ కాస్ట్ పే చేయాల్సి వస్తుంది. సో ఇందులో ఉన్న డీటెయిల్స్ బేస్ చేసుకొని ఆ ల్యాండ్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఫైండ్ అవుట్ చేసి అది ఫ్లాట్ అనేది అగ్రికల్చర్ ల్యాండ్ అయినా లేకుండా ఓపెన్ ఫ్లాట్ అయినా అది జెన్యూనా కాదా, పలానా ఓనర్స్ ఎవరు, పలానా ఓనర్ ఇక్కడైనా తనఖా పెట్టారా, ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఫైండ్ అవుట్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో డాక్యుమెంట్ బేస్ చేసుకొని మనం సెర్చ్ చేసినప్పుడు ఈ విధంగా మనకు ఈసీ అనేది ఫైండ్ అవుట్ అయిందండి. సో డాక్యుమెంట్ లేకున్నా కూడా మనం ఇచ్చినటువంటి డీటెయిల్స్ బేస్ చేసుకుని కూడా ఈసీని అదే విధంగా సెర్చ్ చేయొచ్చు. మరియు ఈ వీడియోలో మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కామెంట్ కూడా తెలపండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, దాంతోపాటు ఒక లైక్ కూడా చేయండి. ఈ విషయం ఇతరులకు ఉపయోగపడుతుంది అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఈ వీడియోని కూడా వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.